హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఎర్లీ మార్నింగే నిద్ర లేచి హనుమాన్ సంకల్పం అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు 5 o'clock కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది. కానీ పాపం మా వారి పరిస్థితి మాత్రం దారుణం అండి. అవి అస్సలు పడుకొనివ్వడు, లెగుస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్న ఎత్తుకోవాలంటాడు, ఎప్పుడు మాంతాడో ఏమో తెలీదు. ఇంకా నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకుని తాగేస్తున్నా. సో లెమన్ హాఫ్ కట్ చేసి పోసుకోను, మిగిలిన హాఫ్ లెమన్ తాగుదాం అని చెప్పి అలా పక్కన పెట్టేసి రోజుకు ఒక హాఫ్ లెమన్ పడేస్తున్నా. అట్లా ఉందన్నమాట కథ. ఈరోజు వచ్చేసి క్యాబేజీ కూర అయితే వండుదాం అనుకుంటున్నా. వాళ్ళు లేచేసరికి పనులన్నీ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఎవరైనా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అనుకుంటే కనుక, జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక విష్ లింక్ అంటే సోషల్ మీడియా స్టార్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా మనము పెట్టాము అంటే కనుక విష్ లింక్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగ ఏంటి అంటే దానికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు విష్ లింక్ అయినా యూట్యూబ్లోకైనా మనకు విష్ లింక్లో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ కనెక్ట్ అవ్వాలంటే యూట్యూబ్లో 500 ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 1000 ఫాలోవర్స్ అట్లా రూల్ ఉంటుంది. అంతమంది ఫాలోవర్స్ అయ్యారంటే కనుక మనం దాన్ని కనెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏమన్నా కొనుక్కున్నప్పుడు లింక్ అని పెడతాం కదా, ఆ లింకులు అయితే అక్కడ ఇచ్చేవచ్చు. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొనుక్కుంటే దానిలో నుంచి మనకి కమిషన్ అయితే వచ్చింది. సో నాకు ఇప్పటి వరకు కొంత అమౌంట్ అయితే వచ్చింది. అది కూడా రివీల్ చేస్తే త్వరలోనే. ఇంతలో భావి నిద్ర లేచాడు, ఇంక ఎత్తుకోమనడం స్టార్ట్ చేశాడు. ఈరోజు ఎందుకో 7ంటికి నిద్ర సరే చేయగడుకొని రానా, దా కమ్. నిద్రపోతున్నాడు, రావచ్చు కదా అవి. దా పొద్దున్నాడు రా నాన్న. రా రావే, నేను వెళ్తున్నా, బాయ్. ఇక హావి గురించి తెలిసిందే కదా, లేవగానే అలా నాన్న పట్టుకుంటాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుండి తెచ్చాము. 3 రోజులు అయిపోయింది ఇంట్లో టిఫిన్లకి అయ్యాక. అసలు ఏంటో అస్సలు ఒక్కొక్కసారి బ్రేక్ వచ్చిందంటే నాకు ఇంతే. ఇక ఈ బెడ్ ఇవన్నీ తీసేస్తున్నా. హావి అసలు అంతా గందరగోళం, కంపు అయిపోయినాయి, అన్నీ తీసి మార్చేయాలి. అండ్ నేను నిన్న వ్యాక్యూమ్ క్లీనర్ది అన్బాక్సింగ్ అయితే చేశాను కదా, అది ఈరోజు అయితే నేను క్లీన్ చేసుకోబోతున్నాను. దాంతో క్లీన్ చేయబోతున్నాను. అసలు అయితే ఎలా వర్క్ అయింది ఏంటి చూద్దామని చెప్పి అందులోపు ఇక్కడ అన్ని గిప్పట్లు మొత్తం అన్నీ సర్దుతున్నా. పాపం మా ఆయనేమో వీడియో తీయాలి, ఆయనకేమో ఆఫీస్ టైం అయిపోతూ ఉండిద్ది. అయినా సరే ఇంకా తప్పదు కదా, అవితోటి ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని చేయాలంటే కుదరదు కదా. సో ఆయన్ని పట్టుకొని నేనైతే హెల్ప్ అడిగి చేయించుకుంటూ ఉంటాను. సో ఇక్కడ మంచం కూడా క్లియర్ చేసిన. ఇక్కడ కిటికీలు ఉన్నాయి బాబోయ్, అసలు అయితే నేను దులపట్లేదు, చాలా మంత్స్ అయిపోయింది. అంటే ఇక్కడ మేము అస్సలు వాడం కదా. బెడ్రూమ్లో వ్యాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ జరగబోతుంది. అదే నానా మిషన్ వ్యాక్యూమ్ క్లీనర్. అవి తోడు కూడా సో ఇప్పుడు మనం ఇది కిటికీలు క్లీన్ చేసేదానిక ఆప్షన్, ఇది మెస్సులు క్లీన్ చేయడానికి కదా, ఆ లోపల క్లీన్ చేయడానికి సన్నది అనుకుంటా కదా. సరే అది బ్రష్ నానా, బ్రష్. ఇప్పుడు మన కిటికీలకి బూజు ఉంది కదా, అది దులిపామనికి ఇలా దగ్గొచ్చి డస్ట్ ఎలర్జీ వచ్చింది కదా, డస్ట్ ఎలర్జీ రాకుండా ఉండడానికి. ఫస్ట్ టైం కాబట్టి మా ఆయన కొంచెం భయపడుతున్నాడు. గాలి వస్తుందా, ఏమొస్తుంది? స్లోగా దిగమ్మా, స్లోగా దిగు. వద్దులే, ఇక్కడే ఉండు. తీసేసా. అలా ఎలా తీసుకున్నాను. ఇక్కడ హవీని చీపిరి తీసుకురా అంటే వెళ్ళి ఎంత క్యూట్గా తెస్తున్నారు చూడండి. సో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా యూజ్ అవుతుంది నిజంగా. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు డోర్ మెస్సులు లేని వాళ్ళే లేరు కదా. కానీ మనం ఎంత క్లీన్ చేసినా, గుడ్డ పెట్టి చీపుర్లు పెట్టి ఏం పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పోవు. కానీ దీంతో క్లీన్ చేస్తుంటే అలా వెళ్తుంది అబ్బా, అసలు ఎంత బాగుందో. అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసి బిలో 2000. గట్టిగా చెప్పాలంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక పూట తినే ఖర్చు అనుకోండి, లేదు ఒక మంచి డ్రెస్ తీసుకుంటే 2000 అవుతుంది. కానీ ఇలాంటిది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా మంత్స్ వచ్చేసింది. చాలా మంత్స్ అంటే చాలా ఇయర్స్ వచ్చింది, ఏదైనా మన మెయింటెనెన్స్లో ఉంటుంది. అండ్ తట్టు మనకి 6 months వారంటీ కూడా ఉంది. ఇప్పుడు ఎలాగో మనం సంక్రాంతికి ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తాం కదా, దానికి ఇది చాలా యూజ్ అవుతుంది. దీనిలో 4 modes అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకోటి విండోస్ క్లీన్ చేసుకోవడానికి, మెస్సెస్,
ఇంకోటి వచ్చేసి మనకి కబ్బోర్డ్స్ లోపల చిన్న చిన్నగా ఉంటుంది కదా, అందులో అస్సలు మనకి పట్టదనమాట మిషన్. ఐ మీన్ చేతులతో తీయడానికి కూడా కుదరదు, అది కూడా చూపిస్తా. సో అది ఇంక చూడండి, అసలు రిజల్ట్స్ చూసి నేనైతే షాక్ అయిపోతూనే ఉన్నా. సో కొన్ని షార్ట్స్ కూడా తీసాను. షార్ట్లు ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అని చెప్పి. సో ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ నాకైతే చాలా బాగా అసలు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ షార్ట్. ఇది చూడండి, ఇది నేను కొంచెం క్లీన్ చేశాను అంతే. అసలు ఇదైతే అస్సలు క్లీన్ చేయలా. ఇది చూడండి, అది చూడండి ఎంత కొత్తగా ఉందో. మనం ఎంత కష్టపడ్డా ఇంత నీట్గా అయితే అవ్వదు. వర్త్ అబ్బా ప్రోడక్ట్ మాత్రం. లోపల కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. జస్ట్ మా అందంతా వెళ్ళిపోతాం, జస్ట్ ఇలా కష్టపడేదే లేదు. సో విండో క్లీన్ చేసిన తర్వాత కిందంతా బూజు పడింది కదా, దాన్ని క్లీన్ చేద్దాం, అసలు అది ఎంతలాగా క్లీన్ అయిద్దా అని చెప్పి. ఇది వచ్చేసి ఫ్లోర్ది అనమాట. జస్ట్ చాలా ఈజీ, అసలు మార్చుకోవడం కూడా కష్టమేమి ఉండదు. ఇంకా అది అలా పెట్టి అనగానే అంతే అయిపోయింది, చక్కగా తీసేసుకుంది. మనం మామూలుగా అయితే దానికి కిందకు దులుపుకొని మళ్ళీ చీపిరితో ఊడ్చుకొని అబ్బో ఎంత తతంగం ఉండిద్దో. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీని, అది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను కావాలని పచ్చెనగపప్పు వేసి మరి అసలు తీసుకునిద్దా లేదా అని చెప్పి చూశాను. పచ్చెనగపప్పు కూడా తీసుకుంటుంది. చాలామందికి డస్ట్ ఎలర్జీ ఉండిద్ది కదా, డస్ట్ ఎలర్జీకి కూడా బాగా పనిచేసిద్ది. అండ్ చాలామంది మంచాల కిందకి వంగి ఓడలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. బెడ్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ, పిల్లోస్ కానీ, సోఫాస్ కానీ అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు వీటితోనే. సో ఒక్కటి ఉంటే చాలు, అన్నిటికీ యూజ్ అవుతుంది. అది కూడా బిలో 2000 అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను 100% డామ్ షూర్గా. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వారంటీ కూడా ఉంది. ఇది ఒక మంచి బ్రాండ్ అండి. సో మంచి బ్రాండ్ కాబట్టి మనకి క్వాలిటీ లైఫ్ అనేది ఎక్కువగానే ఉండిద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంకా నేనైతే ఎలాగో ఇప్పుడు మిషన్ ఆన్ చేశాను కదా అని చెప్పి పరుపులు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత పిల్లో ఉంటే పిల్లో మీద కూడా చూస్తున్నా. సో అన్నిటి మీద ట్రై చేశాను నిజంగా వర్క్ అవుతుందా లేదా అని. అండ్ లాస్ట్కి ఎంత బూజు వచ్చిందో ఎంత దుమ్ము వచ్చిందో కూడా చూపిస్తా. అండ్ కింద ఫ్లోర్ కూడా బాగా దుమ్ముగా ఉంది, మంచం లాగేసి దాన్ని అయితే క్లీన్ చేస్తున్నా. చూసారు కదా ఎంత నీట్గా అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుందో. తీసుకోదేమో అనుకున్నాను కానీ తీసుకుంది. సో చెప్పాను కదా, నేను ఎక్కడో సినిమాల్లో చూసి అవ్వదులే అనుకున్నాను కానీ ఖచ్చితంగా అయిద్దనే ఇదైతే ఉంది. సో ఇదే అన్నమాట. మనకి కబ్బోర్డ్స్ ఉంటాయి, కబ్బోర్డ్స్ లోపల ఎంత చేత్తో క్లీన్ చేద్దామన్నా అస్సలు అవ్వదు, అది చాలా టైం పట్టిద్ది కదా. ఈ మిషన్ జస్ట్ ఆన్ చేసి పెట్టామంటే అది అసలు ఫోర్స్గా తీసేసుకుంటుంది. కరెక్ట్గా 1 minute క్లియర్ అయిపోయింది. ఐఎమ్ లైక్ వాట్, ఇంత ఈజీనా, ఎంత కష్టపడి గంటలు చేస్తాంరా బాబు అనిపించింది నిజంగా. ఈ కబ్బోర్డ్స్ క్లీన్ చేయడం నాకైతే చాలా కష్టం, కానీ చాలా బాగా యూజ్ అయింది అండ్ చాలా బాగా క్లీన్ కూడా అయింది. మీరు చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. దాని తర్వాత ఇంకా అంతా క్లీన్ అయిపోయింది కదా అని చెప్పి ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఫ్లోర్ కూడా వర్క్ అయిద్దా లేదా అని. అండ్ దీనికి వచ్చేసి మనకి వైరు 5 meters ఉంటుంది. సో చాలా లెంత్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో మొత్తానికి ఇదిగోండి ఇన్ని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన దుమ్ము అన్నమాట. సో మెయిన్గా విండోస్దే బాగా వచ్చింది. చూసారు కదా ఎంత ఉందో దుమ్ము కనపడకుండా మనకి. సో ఈ ఫిల్టర్స్ కూడా నీట్గా వాష్ చేసుకోవచ్చు, నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఈజీనే మెయింటైన్ చేయడం కూడా. సో వీటిలో వచ్చేసి ఇంకొకటి పైప్ లాంటిది కూడా వస్తుంది. అదేంటంటే మనం ఇందాక కబ్బోర్డ్స్ లోపల క్లీన్ చేసాం కదా, దానికి అటాచ్ చేసేసి సోఫాల్లో కార్నర్స్కి మనకు అందని చోట్లకు కూడా వెళ్ళి అదైతే క్లీన్ చేసేది. అయితే వాడిన తర్వాత క్లీన్ చేసా, చూసారు కదా ఎంత బాగా మెరుస్తున్నాయో. సో ఈజీ అనమాట క్లీనింగ్ కూడా, ఎక్కువసేపు ఏం పట్టట్లేదు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ హవి ఏమో ఆ కబ్బోర్డ్ ఓపెన్ చేస్తే దానిలో కూర్చున్నాడు. కబ్బోర్డ్ కూడా భలే నీట్గా క్లీన్ అయింది. మెయిన్ అసలు ఈ విండోస్ అసలు దగదగ మెరిసిపోతున్నాయి. అసలు చూడాలంతకు ముందు చూశారు కదా, నేను వీడియో తీయకముందు క్లీన్ చేయకముందు అసలు ఎంత బాగా క్లీన్ అయినాయో. చాలామందికి మెస్సులు ఉంటాయి కదా, అలాగ మెస్సులు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ కార్నర్స్కి, బెడ్స్కి, పిల్లోస్కి, బెడ్షీట్స్కి, మ్యాట్స్కి, ఫ్లోర్కి, కబ్బోర్డ్స్కి అన్నిటికీ యూజ్ అయ్యిద్ది కష్టపడకుండా. నువ్వు లెగువమ్మా, లెగు, ఇవన్నీ ఇందులో సర్దాలి, కొక్కాలి. మీ నాన్నకు టైం అయిపోతుంది, నేను వీడియో అని చెప్పి ఉంచేసా. అన్నం ఒక పక్కన ఉడుకుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేయాలి. ఇది పెద్ద టాస్క్ అనమాట. వీడియో తీయడం కంటే వీడియో ఎడిట్ చేయడం చాలా పెద్ద టాస్క్ అసలు నాకు.
సో ఇవైతే మంచిగా అయిపోయినాయి. ఇంకా వాష్ చేశాను కదా, కాస్త ఆరిపోగానే మళ్ళీ లోపల పెట్టేస్తా. సో ప్రస్తుతానికి నేను వీడియో తీసినంత వరకే షూట్ చేశాను, ఇంకా టైం ఎక్కువ లేదు. తర్వాత నేను ప్రశాంతంగా షూట్ చేసుకుంటా. ఇక వీడియో షూట్ రెండు అవ్వాలి అంటే కామన్గా అవ్వదు, ఎందుకంటే మా ఆయన ఉండాలి అంటే కంటిన్యూస్గా అవ్వదు కదా ఆయనకు కూడా. సో నా వల్ల గుర్తొచ్చినంత వరకు చేసా. మెయిన్ ఏంటంటే చాలామందికి 6x6 మంచాలు ఉండి మంచం కింద క్లీన్ చేయడానికి చీపురు వెళ్ళదు. ఇప్పుడు ఈ విషయం ఉందనుకోండి, లోపలికి పంపిస్తే చక్కగా క్లీన్ అయిపోయి వచ్చేసిద్ది ఇబ్బంది లేకుండా. నేను పరుపులు కూడా క్లీన్ చేశా కదా, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. ఓకేనా? ఏంటి ఓకేనే? ఏంటి ఓకే? అది కావాలా? ఎలాగో అన్నీ తీసాను కదా కబ్బోర్డులు ఉండి అని చెప్పి అన్నీ మళ్ళీ నీట్గా సర్దడం స్టార్ట్ చేశాను. అప్పటికే మా వారికి గంట టైం పట్టింది వీడియో షూట్ చేయడానికి. ఇంకా 10:30కి అట్లాగా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతానన్నారు. ఇంకా అందులోకి నేను కూడా ఇక్కడ అన్నీ సర్దుకున్నా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అవి కూడా ఫ్రెష్ చేయాలి. సో ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి, మీకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వర్త్ అనిపించింది. మెయిన్ మెస్ డోర్స్కి, కప్బోర్డ్స్కి, సోఫాస్కి, పరుపులకి, వాటికి చాలా 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 యూజ్ అయ్యిద్ది. క్లీనింగ్ కూడా చెప్తున్నా కదా, చాలా ఈజీ. నేను అందుకే క్లీనింగ్ కూడా చేసి చూపించా. ఇంకా మా ఆయన రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంక వీళ్ళిద్దరు చూశారు కదా, వీళ్ళు అమర ప్రేమికులు. ఈ ప్రేమికులను మనం ఏం చేయలేము చూడడం తప్పించి. సో ఇంకా ఆయన ఆఫీస్కి అయితే టైం అయింది, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అవి వచ్చి వాళ్ళ నాన్న హగ్ చేసేసుకొని వాటర్ తీసుకురా అని చెప్తున్నాడు. ఇల్లు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. అవికి ఇంకా ఫ్రెష్ కూడా చేయలేదు, అప్పటికి టైం 11 దాకా అవుతున్నట్టుంది. బాక్స్ ప్రిపేర్ చేసేసాను, క్యాబేజీ కూర వండేసాను, అన్నం కూడా వండేసాను. బాక్స్ పెట్టాలి. ఇక ఎక్కడికక్కడ గందరగోళం చిందరబందర. ఏంటోనండి, ఇల్లు ఎంత సర్దినా సరే ఇంకా సర్దుతూనే ఉండాలి కదా. రోజంతా క్లీన్ చేసినా కూడా సరిపోదేమో ఇంటికి. నాకైతే సగం ఈ ఇల్లు చూసే నీరసం వచ్చేసిద్ది, ఏంట్రా బాబు ఇంకా ఎంత పని ఉంది అని చెప్పి. సో ఇక్కడైతే బెడ్షీట్ అన్నీ కూడా చేంజ్ చేసేసుకున్నాను. మా వారు వచ్చేసి లడ్డు అయితే ఆఫీస్లో తీసుకెళ్ళి ఇస్తానని చెప్పి లడ్డు తీసుకెళ్తున్నారు. బాక్స్లో అయితే పెట్టేశాను. సో అదనమాట సంగతి. సో ఇందాక చెప్పాను కదా విష్ లింక్, అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలామంది ఇప్పుడు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయలేము కదా, అందుకని. అండ్ నేను కూడా బిజినెస్లో కొన్ని ఆఫర్స్ అయితే పెట్టాను. సో మన పేజీని ఎవరైనా ఫాలో అయిపోండి. చాలా పెట్టేసావు మరి, నీకే దొరికింది, నాకు దొరకదు కదా. ఇచ్చేస్తున్నా, దాచిపెడితే నీకే దొరికింది, నాకు దొరకదు. యూజ్ ఉండదు కదా, అట్లీస్ట్ మీ దాకా వస్తే మీకు నచ్చి అనుకో, ఈసారి మళ్ళీ అడుగుతారు కదా అట్లాగా. సో చాలామంది నన్ను మళ్ళీ అడుగుతున్నారు అనమాట, ఇది తెప్పిండి అని చెప్పేసి. కానీ నాకు ఇప్పటికీ 40K దాకా నేను ఇన్వెస్ట్ చేసేసాను. సో అప్పు తీర్చాలా, చాలా ఉంది. అందుకే ఇంకా నేనైతే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా. సో ఇంకా మా వారు వెళ్ళేటప్పుడు చూడండి, బాయ్ అని చెప్తున్నాడు. సో ఇంకా దుప్పట్లు అన్నీ కూడా వాష్ చేశాను చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇంకా ఆరబెట్టేసుకుంటున్నా. జశ్వంత్ వాళ్ళు ప్రజెంట్ లేరు, సో అందుకనే మనకి దండలు ఫ్రీగా ఉంటాయి. ఇంకా తర్వాత రేపటి నుంచి ఏంటంటే ఇద్దరి మీద కామన్గా వేసుకోవాలి కాబట్టి ఒకరోజు ఒకళ్ళు అట్లా వేసుకుంటే ఒక్కొక్కసారి రోజు కూడా వస్తాయి ఇంక ఇలా దుప్పట్లు అవన్నీ పడినప్పుడు. కానీ ఎండలు బాగున్నాయి, అలాగే చలి కూడా చంపేస్తుంది. ఈ మార్నింగే లెగుస్తున్నా కదా, నాకైతే వణుకు వచ్చేస్తుంది. అందుకే నేను బయటికి రావాలన్నా కొంచెం భయపడుతున్నా, మళ్ళీ ఎక్కడ జలుబు వచ్చిద్దో, దగ్గు వచ్చిద్దో, తుమ్ము వచ్చిద్దో అని చెప్పి. సో అలా జరుగుతుందనమాట. హవికి ఫ్రెష్ చేసేసాను. హవికి ఫ్రెష్ చేసేసి ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ కూడా వేసేసుకుంటున్నా. సో అదనమాట వ్యాక్యూమ్ క్లీనర్ సంగతి. సో మీకు ఎలా అనిపించింది వ్యాక్యూమ్ క్లీనర్? మీలో ఎవరైనా వ్యాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారా? పోనీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా, లేదంటే ఐడియా ఉందా అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అవి పిలిచాడు నన్ను, అందుకే వెళ్ళాను. ఇంకా వచ్చేసి ఈరోజు ఏం చేశానంటే హాట్ ప్యాక్స్ అప్పుడు తీసుకొని వచ్చాం కదా ఫ్యాషన్ ఫ్యాక్టరీ నుంచి. మా ఆయన అన్నాడు అనమాట, అసలు ఎందుకు తీసుకున్నావు, వాడట్లా పెట్టట్లేదని చెప్పి. అందుకే ఈరోజు నేను ఇంక దీనిలోనే అన్నము కూర అయితే పెట్టాను. 2 వచ్చినాయి కదా. అలాగా ఎప్పుడు అనుకుంటాను ఫస్ట్ కూర పెట్టుకోవాలని, ఇంకా ఫస్ట్ నుంచి అలాగ అలవాటు అయిపోయింది కదా, దానివల్ల ఫస్ట్ అన్నమే పెట్టుకుంటా. ఫస్ట్ స్పూన్ వేయగానే గుర్తొచ్చింది, అయ్యో అనుకున్నాను. సో అన్నం అయితే వేడిగానే ఉందిలే, అంటే నేను మరీ వేడిగా ఉన్నప్పుడు వేయలేదు, కొంచెం వేడి తగ్గినాక వేసైనా పర్లేదు, వేడిగానే ఉంది. ఇంకా క్యాబేజీ కూర కూడా చూపిద్దామని చెప్పి కష్టాలు పడుతున్నా, అంటే ట్రైపాడ్ పెట్టుకోవడానికి బద్ధకం అనమాట, అందుకని చెప్పి వచ్చిన తిప్పలివి. సో ఇదనమాట క్యాబేజీ కూర. సో ఫుడ్ తినేసాం, నేను అవి ఫుడ్ తినేసిన తర్వాత నాకు ఈరోజు అమెజాన్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది. నేను వచ్చేసి ఒక 2 ప్రోడక్ట్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు సంక్రాంతి క్లీనింగ్లో రకరకాల క్లీనింగ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను కదా. సో నేను చూపించే అన్నీ కూడా జెన్యూన్ అండ్ మీకు చాలా యూజ్ అవుతాయి. నిన్న బట్టలు అయితే అలా తీసుకొచ్చింది అక్కడ పెట్టేసా, అవన్నీ ఫోల్డ్ చేసి సర్దేసేసి వచ్చేసాను. సో ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఇంకొక 2 ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను.
సో మీరు చూడండి, ట్రై చేయండి. మాది ఎగ్జాస్టిక్ ఫ్యాన్ చూపిస్తాను తర్వాత. ఎంత దారుణంగా ఉండిద్దంటే అబ్బో భయంకరంగా ఉండిద్ది. సో అన్నీ క్లీన్ చేసినప్పుడు మరి పాపం అది మాత్రం ఏం పాపం చేసింది. అందుకే ఇప్పుడు ఎగ్జాస్టిక్ ఫ్యాన్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి మిస్టర్ క్లీనెక్స్ వాళ్ళది అప్పుడు సూపర్ స్పాంజ్ బాత్రూమ్ క్లీనర్ యూజ్ చేశాను కదా. నిజంగా చెప్తున్నా, ఆ 2 ప్రోడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అందుకే నేను మళ్ళీ ఇంకో 2 ప్రోడక్ట్స్ అయితే బుక్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి. ఒకటి వచ్చేసేమో ఎగ్జాస్టిక్ ఫ్యాన్ క్లీనర్ అనమాట. ఇంకొకటి వచ్చేసి బేబీ డిటర్జెంట్, అంటే చిన్నపిల్లలకి డిటర్జెంట్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పాటీ చేసిన పాస్ పోసిన మనము సర్ఫ్ వేసి సబ్ వేసి రుద్ది మళ్ళీ తర్వాత డెటాల్ వేసి క్లీన్ చేయాలి కదా. ఇది అలా కాదు, ఇది ఒకటి యూజ్ చేస్తే చాలు. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. అసలు ఓపెన్ చేయగానే ఒక మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎంత బాగుందో. సో రేపు నేను యూజ్ చేస్తాను. ఈరోజు అలాగో బట్టలు వాష్ చేసేసాను కాబట్టి రేపు నేను యూజ్ చేస్తాను. నాకైతే చూడడానికే నచ్చింది, స్మెల్ కూడా బాగుంది. అండ్ వీటిలో ఏంటంటే కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ హార్ష్ కెమికల్స్ ఉండవు కాబట్టి ఎలర్జీ కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది. ఇంకా చూస్తాం కదా, మనం ఏదైనా ఆర్డర్స్ వచ్చిందంటే ఎగాదిగా తెగ చూస్తాం. ఆల్రెడీ మేము హవికి లోషన్ అని సోప్స్ అని అన్ని బేబీ కైండ్ ఆఫ్ వాడుతున్నాం. సో బేబీ డిటర్జెంట్ ఇప్పటి వరకు తెలియలేదు, అందుకే తీసుకోలేదు. కానీ ఇప్పుడు నేను వాడాను, ఆల్రెడీ నేను యూజ్ చేశాను, నాకు బాగా అనిపించినాయి కాబట్టి నేను మళ్ళీ అయితే తీసుకున్నాను. నాకు ఈ మాత్రం బాగా నచ్చినాయి. క్లీనెక్స్ వాళ్ళది ఒకటి, హ్యాపీ ప్లానెట్ ప్రోడక్ట్స్ ఒకటి నాకు బాగా నచ్చుతాయి అనమాట. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. నాకు తెలిసి చాలామంది బేబీస్ ఉన్న వాళ్ళే చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను యూజ్ చేసి మీకు చెప్తాను కాబట్టి మీకు ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇంతే అనమాట. మధ్యాహ్నం పడుకుందామని ట్రై చేసి అవి పడుకోనివ్వలేదు. ఇంక ఈరోజు నైట్ మా వారు వస్తూ ఫోటో ఆల్బమ్ తీసుకొని వచ్చి ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చారు. అప్పుడు మేము థీమ్ లాంటికి వెళ్ళాం కదా ఆ ఫోటోషూట్కి, అక్కడనే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకొని వచ్చారు. సో ఇంకా చూడాలి, అవికి ఫ్రెష్ చేసేసాను, అవిని పడుకోబెట్టాలి. ఇంక ఇలా జరిగిందనమాట ఈ రోజు అంతా. సో మేము అవి పడుకునేసరికి 11 దాకా అయినట్టుంది. అట్లా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో మొత్తానికి ఈరోజు మీకు చాలానే చూపించాను అనుకుంటున్నా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ మధ్య ఎక్కువ లైక్స్ రావడం లేదు. సో లైక్ చేయండి అబ్బా, లైక్ ఫ్రీనే కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. సో ఫ్రేమ్ కూడా చూపించేస్తాను. టాటా, ఎలా ఉంది ఫ్రేమ్, నచ్చిందా? సో ఫ్యామిలీ ఫ్రేమ్ ఇప్పటివరకు చేయించుకోవాలి ఇలాగా. సో ఇప్పుడైతే ఇది చేయించుకున్నాం. ఆ థీమ్ ల్యాండ్లో ఇవే మెమరీగా ఉంటాయి అని చెప్పేసి. ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, అవి కోసం ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. కరెక్ట్ 11 o'clockకి కలుసుకుందాం.